మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. జాగ్రత్త, నిదానంగా రా. అక్క, నేను నిన్ను కలుస్తాననుకున్నాను. రుద్ర వల్ల కుదరలేదు. సరే, ఇక్కడంతా బాగానే ఉందా? చాలా బాగుందక్క. కానీ సౌందర్యని ఆయన్ని చూడాలని మనసు పేకేస్తోంది. అమ్మా, సౌందర్య, సౌందర్య అక్క, సౌందర్యం తీసుకొచ్చావా? అమ్మా, సౌందర్య, ఏమ్మా, నన్ను చూడాలని వచ్చావా? ఏమండి, ఏమండి, మీరు కూడా వచ్చారా? అక్క, ఆయన కూడా తీసుకొచ్చావా? ఏంట సౌండ్? జానకి, ఇప్పుడు రాముడు నడుస్తున్నాడు. అవునా? అవునమ్మా, ఒక్కో అడుగు వేస్తున్నారమ్మా. ఏమండి, 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 ఎలా ఉన్నారండి? అక్క, ఇదంతా నీ చలవే అక్క. నీ వల్లే ఈయన ఇంత త్వరగా నడవగలుగుతున్నారు. జానకి, ఇది మన కుటుంబం. రాముడు నా చెల్లెలు భర్త. అతన్ని బాగు చేస్తే నా చెల్లెలి జీవితం బాగుంటుంది. ఎన్ని రోజులు నిన్ని సంతోషానికి దూరం చేసింది విశాలాక్షి వాళ్ళు నిన్ను కనిపెడతారు అనే భయంతోనే. అమ్మా, ఇప్పుడు కూడా రుద్ర వాళ్ళంతా మమ్మల్ని ఫాలో చేశారు. కానీ పెద్దమ్మ వాళ్ళకి అక్క, ఏమైంది? వాళ్ళంతా శ్మశానంలోకి వెళ్లారమ్మా. శ్మశానంలోకా? డాడ్ 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 డాడ్, సిగ్నల్ వెనక్కి చూపిస్తుంది. కొంచెం బ్యాక్ వెళ్ళండి. చెప్పాలి కదమ్మా. బ్యాక్ వెళ్ళండి. అయ్యో డాడ్, సిగ్నల్ మళ్ళీ ముందే చూపిస్తోంది. అవునా? బాగా బ్యాక్ వచ్చాం. కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకి. డాడ్, చాలా ముందుకు వచ్చేసావు. కొంచెం బ్యాక్. ఇంకా వెనక్కి చూపిస్తోంది డాడ్. చాలా ముందుకు వచ్చేసావు నువ్వు. కొంచెం బ్యాక్. అయ్యో, నువ్వు చెప్తేనే కదమ్మా వచ్చాను. కొంచెం బ్యాక్ డాడ్. అక్కడ డాడ్, రోడ్డుకి అటుపక్కనే చూపిస్తోంది డాడ్. అక్కడ ఏంటి? శ్మశానంలోనా? ఒకసారి పదండి డాడీ, చూద్దాం. ఓకే అమ్మా. పెద్దమ్మ, ఫోన్లో అమ్మకు వినిపించు. దుర్గ జానకిని ఇక్కడ దాచుంటుందా? మరి సిగ్నల్ ఇక్కడే చూపిస్తోంది డాడ్. ఎక్కడ?
సమాధుల కింద సొరంగాలు తవ్వి దాచిందా జానకిని? నాకు అదే అర్థం కావట్లేదు. ఇక్కడే అరే, అక్కడ శవాల బండుంది, కారు లేదమ్మా. రుద్ర, ఏంటిదంతా? నువ్వు ట్రాకింగ్ కరెక్ట్గానే చేసావా? నేను నా ఫోన్లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టి వాళ్ళ కార్ డిక్కీలో పెట్టాను. కానీ అది ఇప్పుడు ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ వెతుకుతోంది ఏంటి విశాలాక్షి? కారులో పెట్టాల్సింది పోయి ఈ బండిలో పెట్టిందా ట్రాకర్? బేబీ, ఈ బండిలో వెతుకుతున్నావేంటి? ఆ దుర్గ నా ఫోన్ని ఈ బండిలోనే వేసింది మామ్. వాట్? ఎస్ మామ్. ఇందాక వాళ్ళ కారు ఒక చోట ఆగింది కదా, అక్కడ దుర్గ నా ఫోన్ని తీసుకుని ఈ బండిలో వేసేసింది. ఇది కన్ఫర్మ్. అంటే మనం గంట నుంచి ఈ శవం వెనక శవయాత్ర చేసామా? ఇప్పుడు ఇంటికెళ్ళి తలస్నానం చేయాలా? మహేంద్ర, ఇప్పుడు అది కాదు పాయింట్. రుద్ర, అసలు నీ ఫోను వాళ్ళ కారులో ఉందని దుర్గకెలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. ఆ, అసలు ఫోన్ నిజంగానే ఇందులో ఉందా? ఉండు చూస్తాను. ఏయ్, ఎవరయ్యా మీరు? ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారేంటి? మా అమ్మాయి ఫోన్ ఈ బండిలో ఉందని. ఏంటి, మీ అమ్మాయి ఫోను ఈ బండిలో ఉండడం ఏంటి? ఉండడం అంటే ఇందాక పడిపోయింది లేవయ్యా. పడిపోయిందా? ఎలా పడిపోతుందయ్యా? బేబీ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఫోన్ ఇక్కడే ఉంది. డాడ్, ఇదంతా దుర్గ పని. మనల్ని ఈ సవాల బండి వెనక పరుగులు తీపించింది. వదలకూడదు మహేంద్ర. మనల్ని శవాల బండి చుట్టూ తిప్పిందాన్ని వదలకూడదు. అది ఎలాగో తెలుసుకోవడం నీ వల్ల కాదో. మనందరం కలిసి భోంచేద్దాం. సౌందర్య, అమ్మ కోసం అన్ని వంటలు చేసావు కదా, ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళన్నీ తెచ్చిపెట్టు. అలాగే పెద్దమ్మ. రాజానికి రామ్మా. పద.